ప్రేమించిన అమ్మాయిని కాకుండా పరిచయం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకొని చాలా కష్టాలను అనుభవిస్తున్నాను అని అంటున్నాడు గోపాల్. తప్పని పరిస్థితుల్లో చేయకూడని తప్పులు చేయడం వల్ల సహాయం కోసం ఇది కథ కాదు జీవితం వేదికను ఆశ్రయించాను అంటున్నాడు. నా సమస్యని పరిష్కరించి ఎలాగైనా సరే నాకు న్యాయం చేయండి అని కోరుతున్నాడు. నేను ఒక స్టోర్ రూమ్లో సూపర్వైజర్గా చేస్తూ అక్కడ ఒక అమ్మాయి నాకు పరిచయం అయింది. ఓకే, అక్కడ ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. ఇంకొక స్టోర్ను నన్ను చూసుకోమని చెప్పారు. అక్కడ కూడా ఒక అమ్మాయి ఉన్నది. ఆ అమ్మాయి ఏమనుకున్నదంటే నన్ను ప్రేమిస్తున్నదేమో తెలీదు. నేను ఫ్రెండ్షిప్గా మీరు ఆల్రెడీ ఒక స్టోర్ లో ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నారు, ఇంకొక స్టోర్ కూడా మిమ్మల్ని చూసుకోమన్నారు. అందులో ఒక అమ్మాయి మిమ్మల్ని లవ్ చేస్తుంది ఏంటో తెలియదు. 3 months లోనే లవ్ అన్ని నడిచిపోతున్నాయి మేడం. అలా మేమిద్దరం డీప్గా ప్రేమించుకున్నాము. ఇది రెండో అమ్మాయిని కూడా లవ్ చేశారా? ఓ, నేను ఆ అమ్మాయిని ఫ్రెండ్గా చూసాను. ఆ రెండో అమ్మాయి అమ్మాయిని ఫ్రెండ్ గా చూసారు. ఓకే. ఆ అమ్మాయి ఒకరోజు నా బర్త్డే ఉండదు అనికేసి ఒకసారి రూమ్కి తీసుకెళ్ళింది ఆ అమ్మాయి. ఎవడు ఈ రెండో స్టోర్ లో అమ్మాయి బర్త్డే అని చెప్పి రూమ్ కి తీసుకెళ్ళి బర్త్డే అనికేసి నా బర్త్డే ఉంది మిమ్మల్ని ఒక్కళ్ళే పిలిచింది. మిగతా వాళ్ళని పిలవలేదని ఎందుకు అడగలేదు? సరదాగా కూర్చొని మాట్లాడుకున్నాం. గిఫ్ట్ ఏమైనా తీసుకెళ్లారా? బర్త్డే కదా. నేను సర్ప్రైజ్గా వెళ్ళాను. మామూలు మీరే గిఫ్ట్. నేను ఫ్రెండ్గా అనుకున్నాను, తన మైండ్లో వేరే విధంగా ఉన్నది. మీరు ఫ్రెండ్ గా అనుకుంటే ఒకరెందుకు వెళ్తారు గర్ల్ ఫ్రెండ్ తీసుకోకుండా? సరదాగా మాట్లాడుకుంటూ ఇంకా బాగా దగ్గరికి మాట్లాడుకుంటూ వచ్చేసి బాగా దగ్గర మాట్లాడుకున్నారా? గడి పెట్టింది మీరే, కేక్ కట్ చేసింది మీరే. అలా దగ్గరికి అయ్యాక శరీరకంగా నేను ఇంకా అర్థలేండి, మాకు అర్థమైందండి. దగ్గరికి అయ్యాక శరీరాలే. ఈ అమ్మాయి జస్ట్ ఫ్రెండ్, కానీ ఈ అమ్మాయి మిమ్మల్ని లవ్ చేస్తుందని మీకు తెలుసు? నాకు తెలియదు మేడం. నేను ఫ్రెండ్గా చేస్తున్నాను. బయటికి పడకుండా పాపం బర్త్డే పార్టీకి నిన్ను ఒక్కడనే పిలిస్తే స్పెషల్ ఇన్విటేషన్ అనుకొని అమాయకత్వంగా వెళ్ళిపోయి బలైపోయావా? అవును మేడం. నేను బయటకు వచ్చాక కొద్దిగా ఆలోచన చేశాను సార్. ఆల్రెడీ నాకు లవర్ ఉంది కదా, నేను ఎందుకు అలా ఇదే అయిపోయా. నా లవర్ బయటికి వచ్చాక అంటే ఆ అనుభూతిలో మీరు ఏం చేస్తారో మీకు తెలియక అయిపోయింది అంతే. వెళ్ళి పెద్దల సమక్షంలో మ్యారేజ్ చేసుకున్నాం. ఎవరు? ఫస్ట్ అమ్మాయి దగ్గర. అప్పుడు రెండో అమ్మాయి ఉంది కదా స్టోర్ రూమ్లో, ఏదా బర్త్డే అమ్మాయి. నేను 1 month ప్రెగ్నెంట్ ఉన్నాను అని చెప్పింది అమ్మాయి. బాంబు పేల్చిందా? వెరీ గుడ్. ఈ అమ్మాయి ఎన్ని రోజులు అని ఇలా ఉంటావు అనుకసంటే ఎవరు చూడకుండా ఒక గదిలో మేము మాట్లాడుకొని, సరే నీకు ఇప్పుడైతే తాలిబొట్టు కడతాను నేను. ఎవరు? రెండో అమ్మాయికి. రెండో అమ్మాయికి. ఏదో మొత్తం మంది కలిపి పెట్టేవంట ఆయనని. అలా ఏం లేదు మేడం. ఇట్లా మేము ఇద్దరం ప్రేమించుకున్నాక కొద్దిసేపు ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నాము, అలా కలిసాం మేడం. మేడం తనకు పేరెంట్స్ ఎవరు లేరు అని చెప్పింది మేడం. నువ్వు చెప్పిన అబద్ధాల మీద ఎక్కువ మేడం ఇట్లా ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత ఇట్లా ఎన్ని రోజులు రూమ్ లో పెట్టాడు, ఇలా ఎన్ని రోజులు నేను చాటుగా ఉండాలా అని నాకు భయం వేసింది. భయం వేసిన తర్వాత మా అమ్మకి చెప్పాను. మీకు 2 సార్లు అబార్షన్ చేయించాడంట, నిజమేనా? అవును మేడం. ఎందుకు చేయించాడని నువ్వు అడగలేదా? 4 సంవత్సరాల నుంచి పిల్లలు లేకుండా ఎందుకున్నావు? ప్రస్తుతానికి వద్దు పిల్లలు. 2-3 రోజులు మీ ఇంట్లో ఉండడు, అప్పుడు కూడా నీకు డౌట్ రాలేదా? కొద్ది రోజులు వచ్చింది మేడం. నేను ఫోన్ చెక్ చేస్తూ ఉన్నాను. మోసం చేసినటువంటి మగాడు ఇప్పుడు వరకు ఏం కథ చెప్పాడో తెలుసా మీ ఆయన? బలవంతంగా రూమ్ లో తీసుకెళ్ళిందంట, బలాత్కరించిందంట. బయటకు వచ్చాక కళ్ళు తెరుచుకున్నాయంట, నువ్వన్నా ఒక స్త్రీమూర్తి ఉన్నావు అని చెప్పి ఈ కథలని చెప్తున్నాడు. ఇతను మగజాతికే ఒక కళంకం. ఈయన నువ్వుండగా సైమల్టేనియస్గా ఇంకో అమ్మాయిని కూడా లవ్ చేసి ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ చేసేసి నీకు ప్రెగ్నెన్సీలు రాకుండా అట్లా స్టోర్ చేసి పెట్టాడు. అది ఎంత క్రూయల్ అనిపిస్తుందో నీకు తెలుస్తుందా? ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి.
సార్ మేడం, గోపాల్ గారు ఒక సమస్యతో రావడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. గోపాల్ గారు రండి. నమస్తే అండి, కూర్చోండి. గోపాల్ గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము మహబూబ్ నగర్ విలేజ్. మహబూబ్ నగర్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ఒక స్టోర్ రూమ్లో సూపర్వైజర్గా వర్క్ చేశాను. ఒక స్టోర్లో సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నారు. చెప్పండి, ఇక్కడ వరకు దేనికి వచ్చారు మీరు? నేను ఒక స్టోర్ రూమ్లో సూపర్వైజర్గా చేస్తూ అక్కడ ఒక అమ్మాయి నాకు పరిచయం అయింది. ఓకే. అక్కడ ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. ఇంకా ఇంకొక స్టోర్ను నన్ను చూసుకోమని చెప్పారు అక్కడ. ఓకే. అక్కడ కూడా ఒక అమ్మాయి ఉన్నది. ఆ అమ్మాయిని రెగ్యులర్గా అందరూ స్టాఫ్ని నేను సరదాగా అందరం మంచిగా చూసుకునేవాడిని. ఆ స్టాఫ్స్ కూడా అందరు కూడా సూపర్వైజర్గా అనికేసి మంచి రెస్పెక్ట్ ఇస్తూ చూసుకునేవాళ్ళు. లంచ్ టైంలో కూడా అందరం సరదాగా ఉండేవాళ్ళం. ఓకే. లంచ్ బాక్స్ ఇచ్చినప్పుడు కూడా కర్రీస్ షేర్ చేసుకోవడం, ఫుడ్ ఇలా షేర్ చేసుకోవడం ఉండేవాళ్ళు. నేను సరదాగా ఉండేవాళ్ళని. ఆ అమ్మాయి ఏమనుకున్నదంటే నన్ను ప్రేమిస్తున్నదేమో తెలీదు. నేను ఫ్రెండ్షిప్గా మీరు ఉన్నాను. ఆల్రెడీ ఒక స్టోర్ లో ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నారు, అవును. ఇంకొక స్టోర్ కూడా మిమ్మల్ని చూసుకోమన్నారు. అవును. అందులో ఒక అమ్మాయి మిమ్మల్ని లవ్ చేస్తుందేంటో తెలియదు, అదే అవును కదా? మేడం. ఓకే. ఎంత పరిచయం అండి రెండో అమ్మాయితోటి? రెండో అమ్మాయితోటి ఒక 3 months 3 months లోనే లవ్ అన్ని నడిచిపోతున్నాయి. నడిచిపోతున్నాయి మేడం. అలా మేమిద్దరం డీప్గా ప్రేమించుకున్నాము. ఇది రెండో అమ్మాయిని కూడా లవ్ చేశారా? లేదు మేడం, ఫస్ట్ అమ్మాయిని. ఫస్ట్ అమ్మాయి. ఫస్ట్ సో అమ్మాయి ఫస్ట్ అమ్మాయి ఫస్ట్ స్టోర్ లో ఉంది, అవును. మీరు సెకండ్ స్టోర్ కి షిఫ్ట్ అయ్యారు. ఇక్కడ మళ్ళీ- చూసుకోమని అదే maintenance గా ఇక్కడ ఇంకొక చూసుకోమన్నారు. స్టోర్ లో ఇంకొక ఆవిడ తగిలింది. అవును. ఇద్దరిని సైమల్టేనియస్ గా మెయింటైన్ చేస్తారు. నేను అమ్మాయిని ఫ్రెండ్ గా చూసాను. ఆ అమ్మాయి రెండో నన్ను అమ్మాయిని ఫ్రెండ్ గా చూసారు. ఆ, అవును. ఓకే. నన్ను లవ్ గా ఆమె అనుకున్నది. అది సార్ నాకు తెలీదు. ఆ అమ్మాయి ఒకరోజు నా బర్త్డే ఉండదు అనికేసి ఒకసారి రూమ్ కి తీసుకెళ్ళింది ఆ అమ్మాయి. Yeah. తీసుకెళ్ళిన తర్వాత ఎవరు? ఈ రెండో స్టోర్ లో అమ్మాయి బర్త్డే అని చెప్పి రూమ్ కి తీసుకెళ్ళి బర్త్డే అనికేసి నా బర్త్డే ఉంది రూమ్ కి తీసుకొని వెళ్ళి మీ ఒక్కరినేనా మీ స్టాఫ్ అందరినీ కూడానా? నన్ను ఒకరిని మిమ్మల్ని ఒక్కరినే? ఆవిడకి పర్సనల్ ఇంట్రెస్ట్ కదా. నేను ఒక ఫ్రెండ్గా కదా నేనేం ఫీల్ కాకుండా వెళ్ళాను. నేను మిమ్మల్ని ఒక్కళ్ళే పిలిచింది. కాదండి, ఒక్కరినే పిలిచినప్పుడు బర్త్డే రోజు మీరు ఎందుకు వెళ్తారు? మీ స్టాఫ్ అందరు కూడా కర్రీస్ కూడా షేర్ చేసుకుంటారు కదా, మిగతా వాళ్ళని పిలవలేదని ఎందుకు అడగలేదు? అంటే వాళ్ళకు సపరేట్గా ఇన్వైట్ చేస్తారు అనుకుంటాను మేడం. నేను ఆహా. అలా అనుకొని నేను వెళ్ళాను. అక్కడ నాకు ఇష్టమైన కర్రీస్ ఏమేమి ఉన్నవి అన్ని చేసి పెట్టింది. చేసి పెట్టింది. ఉమ్. తినండి అనికేసి అన్న తిన్నది. కేకు, క్యాండిల్, క్యాండిల్ అమ్మాయి తీసుకొని వచ్చింది. వెళ్ళి తినాను. సరదాగా కూర్చొని మాట్లాడుకున్నాం. గిఫ్ట్ ఏమైనా తీసుకెళ్లారా? బర్త్డే కదా. నేను సర్ప్రైజ్గా వెళ్ళాను మామూలు. మీరే గిఫ్ట్. అలా మీ పవరే గిఫ్ట్. మీ గర్ల్ ఫ్రెండ్కి చెప్పలేదా ఇలా ఒక అమ్మాయి రూమ్కి వెళ్తున్నాను నేను బర్త్డేకి అని? అలా చెప్పలేదు నాకు. చెప్పలేదు. అలా వెళ్ళినప్పుడు ఇంకా ఇద్దరము లంచ్ చేసిన తర్వాత సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాం. నేను ఫ్రెండ్గా అనుకున్నాను, తన మైండ్లో వేరే విధంగా ఉన్నది. మీరు ఫ్రెండ్గా అనుకుంటే ఒకరెందుకు వెళ్తారు గర్ల్ ఫ్రెండ్ తీసుకోకుండా? అలా అనుకుంటే మేము సరదాగా మాట్లాడుకుంటూ ఇంకా బాగా దగ్గరికి మాట్లాడుకుంటూ వచ్చేసి బాగా దగ్గర మాట్లాడుకున్నారా? అనుకోకుండా అలా కూర్చున్నప్పుడు గడి పెట్టారు. కొద్దిగా నాకు ఏమైందో తెలియట్లేదు. అప్పుడు ఏ ఫుడ్ లో ఏమన్నా మందు కలిపిందా ఏంటి ఆవిడ? ఏమైంది తెలియట్లేదు. తెలియదు మేడం. గడి పెట్టింది మీరే, కేక్ కట్ చేసింది మీరే, క్యాండిల్ ఊదింది మీరే. చెప్పండి. అలా కొద్దిగా దగ్గరికి అయ్యాక అమాయకుడు కదా మేడం, బాగా అమాయకుడు. అలా దగ్గరికి అయ్యాక శారీరకంగా నేను ఇంకా అర్థలేండి, మాకు అర్థమైందండి. దగ్గరికి అయ్యాక శరీరాలే. అలా ఇన్వాల్వ్ అయిపోయాను మేడం.